హలో ఎవ్రీవన్, మీరు తెలంగాణ ఆర్ ఏపీ స్టూడెంట్ అండ్ మీరు అడ్వకేట్ అవ్వాలనుకుంటే ఏ ఎగ్జామినేషన్ రాయాలి, దానికి ప్రాసెస్ ఏముంటుంది, ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, మీ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a న్యూ వీడియో విల్ బీ అప్లోడెడ్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఒకవేళ మీరు అడ్వకేట్ అవ్వాలనుకుంటే మన దగ్గర 2 ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకటి ఇంటర్మీడియట్ తర్వాత మీరు చేయవచ్చు. ఓకే, సో అది మనకి 5 years LLB అని మనం దాన్ని అంటాము. అండ్ మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ తర్వాత చేయాలనుకుంటే మీకు అది 3 years ఉంటుంది. సో ఇక్కడ మీరు 5 years LLB అండ్ 3 years LLB రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ దాని తర్వాత 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఒకటి క్లాట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సో క్లాట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇది నేషనల్ లెవెల్ ఉంటుంది. ఓకే, మీకు నేషనల్ లా యూనివర్సిటీస్ అలాంటి కాలేజెస్లో మనకి సీట్ వస్తుంది క్లాట్ ఎగ్జామినేషన్ రాస్తే. బట్ ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసే లా సెట్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడదాం. దాంట్లో నుంచి మీకు ఎక్కడ అడ్మిషన్ వస్తుంది, ప్లస్ మీకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ మనం చూద్దాం. ఓకే, సో తెలంగాణ లా సెట్ కూడా మనకి 2 LLBs కూడా ఆఫర్ చేస్తుంది. అది 5 years LLB అండ్ 3 years LLB. ఇంతకుముందే చెప్పాను కదా, సో 10+2 అంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి ఒకవేళ మీరు 5 years LLB చేయాలనుకుంటే. లేదు 3 years LLB చేయాలంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, సిఎస్సి ఏ బ్రాంచ్ వాళ్ళైనా పర్వాలేదు, అందరూ కూడా 5 years LLB రాయొచ్చు. సో గ్రాడ్యుయేషన్లో కూడా బీఎస్సీ, బీకామ్, బీటెక్ ఎవరైనా సరే మీకు మినిమం గ్రాడ్యుయేషన్ ఉంది అంటే అప్పుడు మీరు 3 years LLB రాయవచ్చు. సో ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇంకో కండిషన్ ఏంటి సార్ అంటే, ఇంకో కండిషన్ మనం చూసుకుంటే ఒకవేళ మీరు 3 years LLB చేయాలనుకుంటే మీరు ఒకవేళ ఓబీసీ ఆర్ బీసీ స్టూడెంట్ అయితే మినిమం 45% మార్క్స్ మీకు గ్రాడ్యుయేషన్లో ఉండాలి. ఓకే, సో మినిమం 45% మార్క్స్. లేదు మీరు ఓబీసీ అయ్యారనుకోండి, ఓబీసీ అయితే మీకు 42% మార్క్స్ ఉండాలి. ప్లస్ దాంతోపాటు ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీకు 40% మార్క్స్ ఉన్న గ్రాడ్యుయేషన్లో సరిపోతుంది. ఓకే, సో దాని తర్వాత ఒకవేళ మీరు 5 years LLB చేయాలనుకుంటున్నారు ఇంటర్మీడియట్ తర్వాత అనుకుంటే, సో ఇంటర్మీడియట్ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీరు ఓసీ ఆర్ బీసీ స్టూడెంట్ అయితే మీకు 45% మార్క్స్ మినిమం ఉండాలి ఇంటర్మీడియట్లో. దాని తర్వాత ఓబీసీ స్టూడెంట్ అయితే మీకు 42% మార్క్స్ ఇక్కడ ఉండాలి. ప్లస్ ఎస్సీ ఎస్టీ ఒకవేళ మీరు అయితే మీకు మినిమం 40% మార్క్స్ ఉండాలి. ఇది మనకి ఎలిజిబిలిటీ. ఏజ్ లిమిట్ దేనికి కూడా ఉండదు, మీరు ఎప్పుడైనా లా సెట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఏపీ లా సెట్ ఉంటుంది అండ్ టీఎస్ లా సెట్ ఉంటుంది. సో 2 ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి మనకి. ఒకవేళ మీరు లా సెట్లో మంచి ర్యాంక్ తెస్తే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది తెలంగాణలో. ఓకే, అదే మనకి ఆంధ్రాలో చూసుకుంటే అక్కడ టాప్ యూనివర్సిటీస్ 2 ఉన్నాయి, ఏయూ అండ్ మనకి ఎస్వియు. కాబట్టి దాంట్లో మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మీకు ఇది మినిమం మన యొక్క ఎలిజిబిలిటీ. ఓకే, సో దాని తర్వాత ఎగ్జామినేషన్, లా సెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అది చూడండి. అసలు ఎందుకు రాస్తున్నాము ఎగ్జామినేషన్? LLBలో అడ్మిషన్ కోసం. దాని తర్వాత ఎవరు కండక్ట్ చేస్తారు? మన దగ్గర అయితే ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, ఆంధ్రాలో అయితే ఏయూ లేదంటే ఎస్వియు కండక్ట్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 90 minutesలో 120 questions ఉంటాయి. 120 questions సాల్వ్ చేయాలి. అది ఫర్దర్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. ఓకే, సో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ 3 లాంగ్వేజెస్లో మనకి ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కరెక్ట్ ఆన్సర్ చేస్తే +1 వస్తుంది, రాంగ్ చేసినా మీకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. ఓకే, సో ఎగ్జామినేషన్ ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే 30 అండ్ 60 ఇలా వెయిటేజ్ ఉంది. అది ఏంటి? జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ వస్తే 30 marks, కరెంట్ అఫైర్స్కి 30 marks అండ్ యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లాకి 60 marks. ఓకే, సో ఇలా మీకు టోటల్గా 120 questions ఉంటాయి. 90 minutesలో మీరు సాల్వ్ చేయాలి. ఓకే, సో 120 questions 90 minutesలో సాల్వ్ చేయాలి. ఇది మన యొక్క లా సెట్ ఎగ్జామినేషన్ యొక్క ప్రాసెస్. ఓకే, లా సెట్ ఎగ్జామినేషన్ అయిపోయింది, ఇప్పుడు మీ కాలేజ్లో అడ్మిషన్ కూడా వచ్చేసింది. అప్పుడే మీరు అడ్వకేట్ అయిపోతారా అంటే నో. లా సెట్ ఎగ్జామినేషన్ అయిపోయాక మీకు సపోజ్ కాలేజ్లో సీట్ వస్తే మీరు కంప్లీట్గా మీ యొక్క కోర్స్ని కంప్లీట్ చేయాలి. ఓకే, సో అప్పుడు మీరు కోర్స్ కంప్లీట్ అయిపోగానే మిమ్మల్ని లాయర్ అని పిలుస్తారు. ఓకే, సో లాయర్ అని పిలుస్తారు. అదే మీరు బార్ కౌన్సిల్. ఓకే, సో బార్ కౌన్సిల్స్ 2 ఉంటాయి మనకి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ బార్ కౌన్సిల్. ఓకే, సో SBC స్టేట్ బార్ కౌన్సిల్ ఉంటుంది అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. దీంట్లో మీరు ఎన్రోల్మెంట్ చేసుకున్నాక అప్పుడు మీకు అడ్వకేట్ అని పిలుస్తారు. ఓకే, సో అప్పుడు మాత్రమే మీరు అడ్వకేట్ అవుతారు. ఓకే, SBCలో డైరెక్ట్గా మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోగానే మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 6 monthsకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. లేదు అంటే మనకి AIBE ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సో ఒకవేళ మీరు AIBE ఎగ్జామినేషన్ కంప్లీట్గా మీరు రాసేసి క్వాలిఫై అయ్యారంటే
అడ్వకేట్ అని మిమ్మల్ని పిలుస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు లా సెట్ రాస్తున్నారు కాబట్టి మన యొక్క అప్లికేషన్లో, ఓకే, సో మీరు లా సెట్ రాస్తున్నారు కాబట్టి మన యొక్క అప్లికేషన్లో మీకు లాస్ట్ 5 year పేపర్స్, ఓకే, సో లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ 199కి మాత్రమే ఇదంతా మీకు అవైలబుల్గా ఉంటుంది. 199కి మాత్రమే మీకు కంప్లీట్గా లా సెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఇది వ్యాలిడ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా లాస్ట్ 5 year పేపర్స్ ఖచ్చితంగా సాల్వ్ చేసి వెళ్ళాలి ఎగ్జామ్ రాయడానికి, ఒకవేళ మీరు లా సెట్ రాస్తున్నారు అంటే. ఓకే, సో 3 years LLBకి కూడా లాస్ట్ 5 year పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి, 5 years LLBకి కూడా లాస్ట్ 5 year పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన యొక్క అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి లా సెట్ ఎగ్జామినేషన్ రాయాలి. సెకండ్ మనకి కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది. థర్డ్ స్టెప్ చూసుకుంటే మనకి SBC స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ ఉంటుంది. ఫోర్త్ స్టెప్ చూసుకుంటే AIB ఎగ్జామినేషన్ రాయాలి. దాని తర్వాత మీరు ఇది క్వాలిఫై అవుతే అప్పుడు అడ్వకేట్ అయిపోతారు. ఓకే, సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ప్రాసెస్. నేను చాలా సింపుల్గా అండ్ ఈజీగా మీకు టైం కన్జ్యూమ్ ఎక్కువ చేయకుండా చెప్పేశాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్.